ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎలా సపోర్ట్ గా ఉంటున్నారు? నాకు అసలు ఏం సపోర్ట్ లేదండి. నాకెందుకు అంటే బేసిక్ గా బీఆర్ఎస్ పార్టీ నేను ఒక అంటే నాకు బాధ్యత ఇచ్చింది, చైర్మన్ గా ఉన్నాను. ఆఫ్టర్ బీఆర్ఎస్ పార్టీ పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చైర్మన్ గా జీవో ఇచ్చారు, తీసి పడేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎందుకు సపోర్ట్, ఎటువంటి సపోర్ట్ లేదు. నేను వీళ్ళ నుంచి వాళ్ళ నుంచి అని నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. ఎందుకంటే నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తానో ఒకటి. రెండవది, నాకు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసింది. సాయి ఇన్సిడెంట్ తర్వాత సాయి బీఆర్ఎస్ పార్టీతో అటాచ్ అయ్యి పనిచేశాడు. తెలంగాణ ఉద్యమం నుంచి పనిచేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీతో అటాచ్ అయ్యి పనిచేశాడు. నేను బీఆర్ఎస్ పార్టీలో ఒక చైర్మన్గా పనిచేశాను. కాంగ్రెస్ పార్టీ ఒక 6 months అంటే ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అదే 1 month లోపలే నేను చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం, ఒక 5 నెలలు 6 months లోపే ప్రభుత్వాలు మారడం, ఇమీడియట్గా జీవో ఇష్యూ చేయడం, తీసేయడం జరిగింది. ఇక మరి నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఎందుకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తానండి? కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేస్తాను. నా ప్లేస్లో ఎవరున్నా ఇంకా ఎక్కువ ఫైట్ చేస్తారో రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఓకే, ఫైనల్గా మ్యామ్, బీయింగ్ ఏ విమెన్, దట్టు చాలా మంది ఇప్పుడు ఆడపిల్లలు భర్త చనిపోగానే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, లేదంటే సూసైడ్స్, ఇలా చాలా వింటున్నాం. అలాంటి వాళ్ళకి ధైర్యం ఇవ్వాలంటే మీరు ఎలాంటి మాటలు చెప్తారు? సహజంగా మనకు అంటే ఉమెన్కి ఎలా ఉంటుందండి, భర్తే సర్వస్వం అనుకొని బతుకుతుంటారు లైఫ్. వాళ్ళు ఊహించరు, అసలు ఎక్స్పెక్ట్ చెయ్యరు. ఇంకా భర్త మంచిగా ఉంటే చాలు అనుకునే జీవితాలు చాలా ఉంటాయి. సడన్గా ఇలా జరిగినప్పుడు ఎవరికైనా ఫస్ట్ వచ్చే ఆలోచన మేమెందుకు బతకాలి, కానీ అప్పుడే బతకాలి. అప్పుడే బతుకుతేనే అదే నీ హస్బెండ్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, సొసైటీ కావచ్చు, లేదు కిడ్స్ ఉంటే వాళ్ళకు కావచ్చు, దీనికి అన్నిటికీ అంటే నువ్వు మరొక రేపు కిడ్స్ భవిష్యత్తుకి కావచ్చు, నువ్వు నిలబడి వాళ్ళని నిలబెట్టగలిగితేనే భర్తకు కావచ్చు, ఇంకేదన్నా తృప్తిగానో లేకపోతే ఇంకేదన్నా నువ్వు సాధించి ఉంటేనో ప్రశాంతంగా ఉంటుందని నేను అనుకుంటున్నా. సొసైటీకి ఒక చెప్పదలుచుకున్న, వీళ్ళు ఎందుకు బతుకుతారు లేకపోతే ఎలా బతకాలి అనే దానికంటే అటువంటి వాళ్ళను విమర్శించడము, వాళ్ళని ఏదో అనడము, లేకపోతే వాళ్ళు ఎదురుపడితే ఏదో అవుతుందనో, లేకపోతే వాళ్ళు ఈ డ్రెస్ వేసుకున్నారనో, లేకపోతే వాళ్ళు అదే అన్నారనో. ఎందుకంటే భర్త చనిపోగానే 60 years ఉండి హస్బెండ్ ఉన్నామే ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేస్తారు. అదే నువ్వు ఒక 30 years ఉండి హస్బెండ్ లేకపోతే ఏదన్నా ఉంటే చిన్న బొట్టు విషయంలో తేడా వచ్చినా 100 రకాలుగా మాట్లాడుకుంటారు. అటువంటి సొసైటీ ఆలోచనలు మారాలని నేను కోరుకుంటున్నా. ఫస్ట్ అటువంటి సొసైటీలో కూడా నువ్వు ధైర్యంగా బతకాలి అంటే నువ్వు ఫస్ట్ ఎంతో కొంత చదువుకొని ఉండాలి, నీకంటూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలగాలి, సొసైటీకి నువ్వేదో ఒకటి చేసావు లేకపోతే మెసేజ్ ఇచ్చే పొజిషన్లో ఉండాలి. ఒక్క సెకండ్ ఏదన్నా నెగిటివ్ ఆలోచనలు వస్తే ఆగి మౌనంగా నిజంగానే ఈ సెకండ్ దాటితే నాకు ఇదే ఆలోచన ఉంటుందా అనేది ఆలోచించాలి. సూసైడో లేకపోతే ఇంకోటో ఆలోచన. ఇప్పుడు నేను కూడా వచ్చాను, ఎంత మాట్లాడుతున్నానంటే నాకు కూడా అటువంటి 100 ఆలోచనలు వచ్చినాయి. ఆ స్టేజ్ దాటుకునే నేను బయటకు వచ్చిన. అంటే ఆ స్టేజ్ దాటితే ఖచ్చితంగా మనం ముండిగైతాము, తెగిస్తాము, కొట్లాడతాము. ఆ తెగింపు దేనికి ఉంటుంది అంటే ఫైట్ చేయనీకి ఉంటుంది, మన కోసం మనం ఫైట్ చేయనీకి ఉంటుంది.